కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలి వచ్చిన భక్తులు వేకువజాము నుంచే బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో దర్శనాలు, అర్చిత సేవలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండల సుభాష్ నగర్ వద్ద రాజు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల ముందు బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. బైక్ పై ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన కల్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో బైకిస్ట్ శ్రీనివాస్ టిప్పర్ టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చేందుకు నేటి యువత రాజకీయాల్లోకి రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడలు దేహదారుఢ్యంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు అన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో అక్రమంగా ఇసుక తరలిసిన వారిపై నిఘా పెట్టారు పోలీసులు. మండలంలోని కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామాల ఇసుక క్వారీల నుండి అక్రమంగా ఇసుక తరలిసిన 7 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.